హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీ యూజే వీకెండ్ రొటీన్ ఏంటంటే 5 AM రొటీన్ యాక్చువల్లీ చేయలేదు బికాస్ ఐ వర్క్ పార్ట్ టైమ్ ఆన్ ద వీకెండ్స్ అండ్ అదర్ జాబ్. దానివల్ల ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫిజికల్లీ డ్రైనింగ్. అందుకని నేను నిజంగా ఏం చేయలేదు, లేచి ఎక్సర్సైజ్ చేయలేదు బికాస్ ఎనీవే ఇట్ ఈస్ ఫిజికల్లీ టైరింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు చాలా మంచి రెసిపీ ఒకటి కనిపెట్టాను. వెరీ ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ ఇట్స్ గుడ్. ఏంటి అని రెసిపీ ఏంటంటే ష్రింప్ స్పెగతి, అంటే రొయ్యలతో స్పెగతి అని ఇక్కడ ఇటాలియన్ వాళ్ళు తింటారు. ఇటలీ లైక్ యూరోపియన్ పీపుల్ బాగా తింటారు దాన్ని. ఇట్ ఈస్ సిమిలర్ టు నూడిల్స్ లాగా ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. సో ఇలా ఇవన్నీ వేసి ఈ రొయ్యల్లో బాగా మిక్స్ చేసి తర్వాత ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మంచిగా, అండ్ ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసి టెక్స్చర్ కోసం అలా మిక్స్ చేశాను. తర్వాత ప్యాన్లో ఇది ఫ్రై చేసేయడమే. సో చాలా గుడ్. నేనైతే తెగ తిప్పాను మొత్తం మసాలాలంతా రొయ్యకి పట్టాలని. చిన్న ప్యాన్ ఒకటి పెట్టేసి మంచిగా అలా లైట్గా ఆయిల్ వేసి ఏదైతే రొయ్యలు మనం మిక్స్ చేసి పెట్టాము, ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసాము, అది ఆ మిశ్రమాన్ని మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకుందాం. నాకైతే ష్రింప్ ఫేవరెట్. మంత్లీ ఒక్కసారైనా మనం తినాలి ష్రింప్. ఐ నో ఇట్ ఈస్ లిటిల్ ఫ్యాట్ కొంచెం ఉంటుంది, బట్ దెన్ ఐ డోంట్ నో, ఒక నెలకి ఒకసారైనా ఐ వుడ్ వాంట్ టు ఈట్ ఇట్. లైక్ తర్వాత యాక్చువల్లీ లోతైన గిన్నె కావాలి. నా దగ్గర ఒక లోతైన గిన్నె ఏది ఉందంటే ఇడ్లీ పాత్ర ఉంది. సో అందుకని లాంగ్ గోజ్ అనే ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది. ఆ గ్రాసరీ స్టోర్ కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు. మన దేశీ గ్రాసరీ స్టోర్స్ కాకుండా లాంగ్ గోజ్ అనే దాంట్లో ఇలాంటి వెరైటీస్ చాలా దొరుకుతాయి. సో అది మంచిగా అలా అలా విరక్కొట్టకుండా వేస్తే లాంగ్గా ఉంటాయి, అంటే పొడవుగా స్పాగెటీ ఉంటేనే ఇట్ ఈస్ గుడ్. ఇలా కొంచెంసేపు కింద బాయిల్ అయిన తర్వాత దెన్ స్లోగా అదే మొత్తం కిందకి వెళ్ళిపోతుంది స్పాగెటీ, ఆర్ ఇన్వర్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ ఇలా ఆనియన్, చిల్లీస్, గార్లిక్ కట్ చేసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఈ ఆనియన్, గార్లిక్, చిల్లీ ఇవన్నీ అలా ఫ్రై చేసి, నాకైతే బాగా ఫ్రై అవుతే బాగా అనిపిస్తుంది. చాలామంది కొంచెం అవంగా వదిలేస్తారు, బట్ నాకు బాగా ఫ్రై అయ్యి బాగా అనిపిస్తే బాగా అనిపిస్తుంది. సో స్పగెటీ ఇదిగోండి ఇలా వెళ్ళిపోయింది కదా లోపలికి. తర్వాత ఇటు పక్కన ప్యాన్లో మనం ఇందాక ష్రింప్ ఆయిల్లో ఉడకపెట్టుకున్నాం కదా, అది బాగానే ఉడకాలి. నాకైతే అన్నీ ఎక్కువ ఉడకాలి. మీరు కూడా అలాగే ఎక్కువ ఉడిపిస్తారో తెలియదు కానీ నాకైతే ఎక్కువ ఉడకాలి. అది అంతా అదే మనం రొయ్యలు వేసిన తర్వాత రావుస్ పాస్తా సాస్ అని ఒకటి ఉంటుంది. అందులో మైల్డ్ ఒకటి టొమాటో ఫ్లేవర్ ఉన్నది ఒకటి, కారం టొమాటో ఉన్నది ఒకటి ఉంటుంది. మనకి కారం గట్టిగా ఉండాలి కాబట్టి బాగా కారం వేసి అందుకే అంత ఎర్రగా ఉంది. సో ఆ పాస్తాల సాస్లో కూడా యాక్చువల్లీ కారం ఉంటుంది. అదే నేను చూస్ చేసుకున్నాను. ఆర్బటరేటానో ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో, ఐ పుట్ ఇట్. ఆ పేరు నేను చదువుతాను, పిచ్చి పిచ్చి చెప్తున్నప్పుడు. సో అది కొంచెం కారం టొమాటో ఉన్నది, అది వేసి మిక్స్ చేసి కొంచెంసేపు లైట్గా అలా సాటే చేసిన తర్వాత ఈ స్పగతి ఏదైతే మనం బాగా తెలుస్తుంది మనకి స్పగతి అలా బాగా కుక్ అవ్వాలి. అలానే ఓవర్ కుక్ అవ్వకూడదు, అలానే అండర్ కుక్ అవ్వకూడదు. సో చెక్ చేసి ఆ టెక్స్చర్ తినబుల్గా, తింటే కొంచెం ఉడికినట్టు అనిపిస్తే, సో అలా ఆ స్పగతీని బాయిల్ అయిన దాన్ని
ఇందాక చేసిన పాస్తాలో అవి ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని వెరైటీగా తిప్పడానికి ట్రై చేశాను. వీడియో తీస్తూ తిప్పడం అవ్వలేదు, అందుకే కట్ చేసి తిప్పి ఇదిగోండి సూపర్ రెసిపీ ఇదైతే. ఐ బెట్ యూ షుడ్ ఆల్ ట్రై. తర్వాత మంచిగా గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటే అవి కోసాను అనమాట. మంచిగా బ్లూమ్ అయి ఉన్నాయి, పయోనీస్ అని, చాలా బ్యూటిఫుల్గా మంచి స్మెల్తో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కి అలా చాక్లెట్ మిల్క్ నిన్న తెచ్చాను కదా, అది తాగాను. తర్వాత నా సెకండ్ జాబ్కి అలా కార్లో వెళ్ళాను. వెళ్ళి ఇంకా అలా అది షార్ట్ షిఫ్ట్, కాకపోతే లంచ్ టైంలో ఉంది కాబట్టి అలా లంచ్ తీసుకెళ్ళాను. అక్కడ కప్ కేక్ పెడితే అమ్మని తినేసాను మంచిగా, ఫాదర్స్ డే స్పెషల్. తర్వాత ఒక స్టోర్కి వెళ్ళాను, హోమ్ సెన్స్ అని. అక్కడ భలే క్యూట్ స్టఫ్ ఉన్నాయి. డిన్నర్కి ఇలా బర్గర్ ఫ్రైస్తో కానిచ్చా. హ్యావ్ ఎ గుడ్ నైట్.